నమస్తే, వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వైరా, కొనిచెర్ల, ఎన్కూరు, జూలూరుపాడు, సింగరేణి మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో 18 నుంచి 24 గ్రామ పంచాయతీలుంటే ఒక్క సింగరేణి మండలంలో దాదాపు 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మొత్తం వైరా నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీ స్థానాలు, 5 ఎంపీపీ స్థానాలతో పాటు 100కు పైగా ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వైరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నేత మాలోతు రామదాస్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించకపోవడంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లయితే చేస్తూ ఉంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30లోగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. సో పూర్తిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థులు, ఆశావాహులంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలవాలని యోచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు మహిళలు, అటు యువత కూడా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచి రాజకీయ అరంగేట్రం చేయాలని చెప్పేసి కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. సో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగూడెం, అటు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు, ఇటు ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాకి అతి సమీపంగా ఉన్న నియోజకవర్గం వైరా నియోజకవర్గం. వైరా నియోజకవర్గం కూడా అతిపెద్ద గిరిజన నియోజకవర్గంగా ఉంది. సో పూర్తిగా వైరా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. వైరా, కొనిచెర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, సింగరేణి అంటే కారేపల్లి మండలాలుగా కూడా ఇటు వైరా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. సో పూర్తిగా 5 జెడ్పీటీసీ స్థానాలు, అలాగే 100కు పైగా ఎంపీటీసీ స్థానాలు, 5 ఎంపీపీ స్థానాలు అయితే ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. సో వైరా మండలంలో 22 గ్రామ పంచాయతీలు, అలాగే కొనిచెర్ల మండలంలో 24 గ్రామ పంచాయతీలు, ఏన్కూరులో 18 గ్రామ పంచాయతీలు, అలాగే జూలూరుపాడులో 18 గ్రామ పంచాయతీలు. సింగరేణి మండలంలో కూడా అతి పెద్ద అటు మండలంగా ఉంది. 42 గ్రామ పంచాయతీలు ఉన్న అతిపెద్ద మండలంగా కూడా సింగరేణి మండలంగా ఉంది. సో పూర్తిగా వైరా నియోజకవర్గ విషయానికి వస్తే అతిపెద్ద గిరిజన నియోజకవర్గంగా వైరా నియోజకవర్గానికి పేరుంది. సో పూర్తిగా ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా మాలోత్ రామదాస్ నాయక్ అయితే వైరా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గతంలో కూడా అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ గెలుపొంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో వైరా టికెట్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిందని చెప్పాలి. సో పూర్తిగా అక్కడ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫార్మ్ బాణోత్ మదన్లాల్కి అయితే ఇచ్చారు. సో మదన్లాల్ ఓటమి పాలయ్యారు. సో 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళా బీఆర్ఎస్ నుంచి కూడా బీఫామ్ మదన్లాల్కి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రామదాస్ నాయక్ మీద మదన్లాల్ ఓడిపోవడం జరిగింది. సో మదన్లాల్ ఓడిపోయిన తర్వాత కూడా గత కొద్ది నెలల క్రితం అక్కడి నుంచి ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సో అక్కడ వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని నడిపే సరైన లీడర్ లేక కూడా అక్కడ క్యాడర్ మొత్తం కూడా ఒక ఇంత ఆవేదన, ఆందోళనకు గురవుతున్న పరిస్థితిని మనం వైరా నియోజకవర్గంలో చూసుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అటు మాలోత్ రామదాస్ నాయక్ కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో ముందుకు పోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన మాలోత్ రామదాస్ నాయక్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తత్సంబంధాలు ఉన్నాయి. సో అక్కడ అతిపెద్ద జాబ్ మేళాను కూడా గత సంవత్సరం నిర్వహించిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. అంటే భట్టి విక్రమార్క సహకారాలతో పూర్తిగా వైరా మండలంలో అభివృద్ధి పనులను అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సో గోదావరి జలాలను వైరా తీసుకొచ్చి వైరాలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి గోదావరి జలాలు అందించే లక్ష్యంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ముఖ్యంగా వైరా నియోజకవర్గం అతిపెద్ద గిరిజన నియోజకవర్గం కావడంతో చదువుకున్న యువకులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సో వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అదే సింగరేణి ఆధ్వర్యంలో అతిపెద్ద జాబ్ మేళా నిర్వహించి అక్కడ యువకులకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించడంలో కూడా దోహదపడ్డ పరిస్థితి కనపడుతుంది. సో వైరా నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన నా ప్రజలకు నిత్యం సేవ చేసుకుంటాను అని చెప్పేసి కూడా రామదాస్ నాయక్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక పార్టీల విషయానికి వస్తే ఇటు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫైట్ వన్ సైడ్ అవుతుందా లేక రెండు పార్టీల మధ్య ఉంటుందా అని చెప్పేసి
కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండబోతుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అటు వైరా నియోజకవర్గంలో కూడా అటు బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా క్యాడర్ ఉంది. సో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర గృహ రెవెన్యూ శాఖ సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ఒక వర్గం ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం కూడా వైరాలో ఉంది. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వైరా నియోజకవర్గంలో క్యాడర్ ఉంది. సో ఈ ముగ్గురు క్యాడర్ అలాగే లోకల్గా సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచిన అభ్యర్థి కూడా కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో అక్కడ కొంత కాంగ్రెస్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో బీఆర్ఎస్ విజయ అవకాశానికి వస్తే గతంలో మదన్ లాల్ 2 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ప్రజల్లో నిత్యం ఉంటూ నియోజకవర్గంలో కలియ తిరిగే నాయకుడిగా కూడా మదన్ లాల్కి పేరుంది. సో మాజీ ఎమ్మెల్యే దివంగత మదన్ లాల్ కూడా అక్కడ ఒకంత క్యాడర్ ఉంది. సో అక్కడ బీఆర్ఎస్ కొంత డౌన్ అయినా కానీ అంటే వైరా నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ముఖ్య నేతలను ఒకే తాటి మీద తీసుకొచ్చే సరైన నాయకుడు లేక కూడా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత ఆందోళనలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో గతంలో కేటీఆర్ పర్యటనప్పుడు వైరా నుంచి ఇటు కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చినా కానీ బాండోత్ చంద్రావతి పేర్లు వచ్చాయి, లకావత్ గిరిబాబు పేర్లు, అలాగే దివంగత మదన్ లాల్ భార్య పేర్లు కూడా కొంత తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో వైరా ఇన్ఛార్జ్ పగ్గాలు ఎవరికి చేపడితే అక్కడ పార్టీ బలోపేతం అవుతుందన్న అంశంలో కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్కు వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా కేటాయించలేకపోవడం ఒకంత కొన్ని స్థానిక సంస్థల్లో కొంత ఓటింగ్ తగ్గుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జోరందుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక మిగిలిన బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బరిలో ఉంటాము, మేము ఖచ్చితంగా సర్పంచ్ స్థానాలకు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కూడా మేము పోటీలో ఉంటామంటూ కూడా ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది.